నల్లపిల్లి శివభక్తి కథ. పూర్వం ఒక దట్టమైన అడవిలో ఒక నల్లపిల్లి నివసించేది. ఆ అడవిలోని ఒక పాడుబడిన శివాలయం దగ్గరే అది ఎక్కువగా ఉండేది. సాధారణంగా లోకంలో నల్లపిల్లిని అశుభంగా భావిస్తారు. కాని ఆ పిల్లికి మాత్రం శివుడంటే ఎంతో ఇష్టం. ప్రతిరోజూ ఉదయాన్నే ఆ పిల్లి దగ్గరలోని నదిలో మునిగి తన నోటితో ఒక అడవి పువ్వును పట్టుకుని వచ్చి శివలింగంపై ఉంచేది. ఆలయంలోపల చెత్తాచెదారం ఉంటే తన తోకతో ఊడ్చి శుభ్రం చేసేది. ఎవరూ లేని ఆ సమయంలో శివలింగం వైపు చూస్తూ గంటల తరబడి కూర్చునేది. ఆ పిల్లి భక్తిని లోకానికి చాటాలని పరమశివుడు నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఒక వేటగాడు ఆ గుడి దగ్గరకు వచ్చాడు. పిల్లిని చూడగానే, "ఈ నల్లపిల్లి అశుభం, ఇది గుడిలో ఉండటమేమిటి?" అని దాన్ని కొట్టడానికి రాయి ఎత్తాడు. అప్పుడు పిల్లికి భయం వేసి గట్టిగా శివలింగాన్ని పట్టుకుని ఉంది. కాని ఆశ్చర్యకరంగా ఆ వేటగాడు రాయి విసిరబోయే లోపే శివలింగం నుండి ఒక కాంతిపుంజం వెలువడింది. ఆ పిల్లి భక్తికి మెచ్చి సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఆ పిల్లిని నిమురుతూ, "నల్లని రంగులో ఉన్న నీ మనసు తెల్లని మల్లెపువ్వులాంటిది. బాహ్యరూపం కంటే అంతర్గత భక్తి ముఖ్యం" అని చెప్పి దానికి కైలాస ప్రాప్తిని అంటే మోక్షాన్ని ప్రసాదించాడు. ఆ పిల్లి మరుక్షణమే ఒక దివ్యరూపంగా మారి శివసాయుజ్యం పొందింది. భక్తికి రూపం లేదు.